ప్రైజ్లేనండి, అందరికి వందనాలు. బాగున్నారా? చాలా సంతోషం విధంగా కలుసుకోవడానికి దేవుడు తన చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. అందరి బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మన పరిశుద్ధ లేఖనాల నుంచి దేవుని వాక్యాన్ని చూసుకుందాం. మొదటి యోహాను 3:8 యోహాను రాసిన మొదటి పత్రిక 3:8 అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడు అనే అంశములు మనం వింటూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడు, ఈ లోకంలోకి ఆయన ఎందుకు వచ్చాడు అనే విషయాల్లో ఇక్కడ మనం అనేక విషయాలు వింటూ ఉన్నాం. ఈ రోజున యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడు అంటే అపవాది యొక్క క్రియలను లయపరచడానికి ఆయన పుట్టాడు. అపవాది యొక్క క్రియలను లయపరచడానికి యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమాయను అని ఈ గ్రంథకర్త యోహాను రాస్తూ ఉన్నాడు సువార్త పత్రికల్లో. యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకంలో ప్రత్యక్షమాడు, ఎందుకు వచ్చాడు, కనబడ్డాడు, లేకపోతే ఈ లోకానికి వచ్చాను, పుట్టాడు, ప్రత్యక్షమైన ఎన్ని యేసుక్రీస్తు పుట్టాడు. ఎందుకు పుట్టాడు అంటే, ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే, అక్కడ రాయబడిన వచనాన్ని బట్టి మనం గమనిస్తే అపవాది యొక్క క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఈ లోకంలో దేవుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అంటే అపవాది యొక్క క్రియలను లయపరచడానికి. అయితే వచనంలో ముందుగా ఏముందంటే, అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. ఎందుకు అపవాది యొక్క క్రియలను లయపరచడానికి యేసుక్రీస్తు వారు వచ్చారంటే, ఈ రోజున మొదటి నుండి పాపం చేయుచున్నవాడు ఎవరు అంటే అపవాది. ఎందుకంటే భూమి మీద చేసిన మొదటి పాపము ఆదాము అవ్వ. కానీ ఈ భూమి మీద కాదు, సృష్టి క్రమంలో మొట్టమొదటిసారి పాపం చేసింది ఎవరు అంటే గర్వించి నేలపడ్డ సాతాను. సాతాను పరలోకంలో గర్వించి దేవునికి విరుద్ధంగా తిరిగి పాపం చేశాడు. అదే భూమి మీద పడిన తర్వాత వాడు మొదటి నుండి పాపం చేస్తూనే ఉన్నాడు. వాడు పాపం ఉంది కాబట్టి ఆదాము అవ్వని పాపం చేత పాపం చేయించి వారిని దేవుడి నుంచి దూరం చేశాడు. అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు కాబట్టి ఆ పాపం చేయవాడు అందరూ కూడా ఎవరి సంబంధులు అయిపోయారంటే అపవాది సంబంధులు అయిపోయారు. పాపమైన వాడు ఇక్కడ పాపం చేసేవారు వారు అవుతుంటారు. కాబట్టి ఈ మనుషులందరూ కూడా ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను కోల్పోయి ఈ వచనం ప్రకారం, రాయబడ్డ వచనం ప్రకారం పాపం చేయవారు అపవాది సంబంధులు కాబట్టి ఈ లోకంలో ఒకడు లేడంట. అందరూ పాపం చేశారని బైబిల్ చెప్తుంది. అంటే పాపం చేసి మనం అపవాది సంబంధులం అయిపోయాము. పాపం చేయగా మనం అపవాది సంబంధులం అయిపోగా యేసుక్రీస్తు వారు ఆ అపవాది యొక్క క్రియలను లయపరిచి మనల్ని మనగా ఆయన బిడ్డలుగా మార్చుకోవడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు అంటే అపవాది యొక్క క్రియలను లయపరచడానికే. అందులో మొదటి విషయం మనం గమనిద్దాం, ఎలా లయపరిచాడు అపవాది యొక్క క్రియలను. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఎలా లయపరిచాడో మనం తెలుసుకుందాం. మొట్టమొదటి విషయము, అపవాది చేత శోధించబడి విజయం సాధించాడు. అపవాది చేత శోధించబడి విజయము సాధించాడు. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 4:1 అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనపోబడెను. ఆయన అపవాది చేత శోధించబడ్డానికి అనగా ఈయన బాప్తిజం తీసుకోగానే అరణ్యంలోకి వెళ్ళినప్పుడు అక్కడ అపవాది శోధిస్తూ ఉన్నాడు. ఎలాగా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఈ శోధనలు ఆయన మీద తీసుకొచ్చాడు. శరీరాశ అనగా ఆయన ఆకలి కొనగా ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినమంటున్నాడు సాతాను. యేసుక్రీస్తు వారిని సాతాను అంటున్నాడు, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను. మంచి ఐడియా. ఆకలి రాళ్ళను రొట్టెలుగా చేసుకోగలుగుతాడు, లేదా యేసయ్య చేసుకోగలుగుతాడు. కానీ యేసయ్య పో అవతలకు సాతాను అన్నాడు. ఎందుకంటే నా శక్తి నా గురించి నేను వాడుకోను. యేసుక్రీస్తు వారు తన జీవితంలో తన శక్తిని తన గురించి ఏ రోజు వాడుకోలా. తన ఒక్క చిటికేస్తే చాలు ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతాయి. ఆయన తలుచుకుంటే చాలు ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతాయి. తన కోసం తను ఏ రోజు కూడా ఒక్క అద్భుత కార్యాన్ని ఆయన చేసుకోలేదండి. ఒక్క అద్భుత కార్యం తన పేరు కోసం, తన ఘనత కోసం, తన కోసం ఒక్క అద్భుత కార్యాన్ని చేయలేదు ఆయన. శరీరాశ లోబడలేదు ఆయన. శోధించాడు సాతాను. తర్వాత నేత్రాశ, జీవపడము అంటే ఆయన ఒక ఎత్తైన పర్వతం మీదకి తీసుకెళ్ళి, ఎత్తైన కోట మీద తీసుకెళ్ళి ఇక్కడ నుంచి కింద దూకు వచ్చి దేవదూతలు పట్టుకుంటారు. అప్పుడు అందరూ చూసి నేను గొప్ప పొగుడుతారు అంటే యేసుక్రీస్తు పో సాతానా అన్నాడు. నిజం. యేసుక్రీస్తు ఒకవేళ ఎత్తైన కోట నుంచి దూకుతుంటే కింద పడకుండా దేవదూతలు ఖచ్చితంగా పట్టుకుంటారు. పట్టుకోగానే అక్కడ ఉన్న మనుషులందరూ మారిపోతారు కదా. చాలా గొప్ప ఐడియాలు ఇస్తున్నాడు సాతాను, మామూలు ఐడియాలు కాదు. కానీ యేసయ్య అన్నాడు తన గురించి తను ఎప్పుడు అలాంటి పనులు చేయనే
చేయడు. తనను రక్షించుకోవడానికో తనను కాపాడుకోవడానికో ఈ లోకానికి రాలేదు. ఈ లోకంలో మనుషుల మధ్య నేను గొప్పోని అని తిరగడానికి ఆయన రాలే. ఒక అద్భుత కార్యం చేస్తే, ఒక ఆశ్చర్యకార్యం చేస్తే సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దానికి దండోర వేయించలేదు ఆయన. మీ ఎవరు కూడా దండోర ఏమని అనలా. ఆయన తన పేరుకి జీవపడం వాడిన గొప్ప కోసం ఆయన ఎదురు చూడాల. ఇక మూడోది నేత్రాశ. మొత్తం ఒక ఎత్తైన పర్వతం తీసుకెళ్లి సమస్త లోకాన్ని చూపించి, ఇదిగో ఇవన్నీ నీకు దాసోహం, నా కాళ్ళ మీద మొక్కుతా. సాతాన్ని యేసుక్రీస్తు అంటున్నాడు మత్తయి 4:10. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన దేవునికి నొక్కి ఆయనకు మాత్రమే సేవింపవలనని వ్రాయబడి ఉన్నదనెను. అంతటి అపవాది ఆయన విడిచిపోగా, అపవాది వాడిని యేసయ్యను విడిచిపోయాడు. లూకా 4:13 రాయబడ్డది, అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయన విడిచిపోయాను. ఎందుకంటే పాపం ఈ సాధనగాడు మొదటి నుంచి అందరినీ శోధిస్తూనే ఉన్నాడండి. ఆ శోధన ప్రతి ఒక్కడూ పడుతూనే ఉన్నాడు. ఆయన శోధనలో గల చూడండి, ఆదామవ్వను జస్ట్ ఈ పండు తింటే చాలు అన్నాడు, తినేరాలు. మీరు దేవుళ్ళు అయిపోతారన్నారు, జీవడంబం, మీరు దేవుళ్ళు అయిపోతారన్నారు. ఎన్నాళ్ళు తినేసి దేవుళ్ళు అయిపోయారు, దేవునికి దూరం అయిపోయారు. సాతాను చాలా ఈజీగా చిక్కులు పెడుతుంటాడు, సాతాను ఈజీగా చాలా శోధిస్తుంటాడు. ఆ శోధనలో నుంచి యేసుక్రీస్తు వారు విజయం పొందారు. సాతాను పెట్టిన ప్రతి శోధనలో నుంచి విజయం పొందాడు. వాడుకున్న బలము అందరినీ ఓడించాడు. వాడు యేసయ్యను ఒక్కరిని ఓడించలేకపోయాడు. యేసయ్యను ఒక్కరిని శోధించలేకపోయాడు. కాబట్టి అసలు ఏం చేయాలో కాక ఇటో పోయాడు. మొదటి విషయం మనం చూసాం, అపవాది యొక్క క్రియలను లయపరచడానికి యేసుక్రీస్తు వారు ఏం చేశారు అంటే, అపవాది శోధనల నుంచి విజయము పొందాడు. వాడు శోధించినప్పటికీ యేసు ప్రభు వారు లొంగలేదు కాబట్టి అపవాది యొక్క శోధనల నుంచి విజయం సాధించాడు. రెండోది మనం గమనిద్దాం, అపోస్తలుల కార్యములు 10:38 దేవుడు ఆయనకు తోడైండెను గనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచు సంచరించుండెను. రెండో విషయం, అపవాది చేత పీడింపబడుతున్న వారిని, శోధింపబడుతున్న వారిని ఆయన విడుదల తెచ్చేసేవాడు, స్వస్థతలు ఇచ్చేవాడు, వారిని విడిపించేవాడండి. ఇక్కడ గమనించండి, మొదటిది ఆయన అపవాది శోధనలను జయించాడు. రెండోది ఆ అపవాది శోధనలో ఉన్న వారిని, ఆ అపవాది చేత పీడింపబడుతున్న వారిని, శోధనలో ఉన్న వారికి విడుదలనిచ్చాడు, స్వస్థతనిచ్చు సంచరించుండెను. ఆయన ఈ లోకంలో సంచరిస్తూ ఏం చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు అంటే, అపవాది క్రియల చేత, అపవాది శోధనల చేత శోధించబడుతున్న అనేకులకు స్వస్థతనిచ్చాడు, విడుదలనిచ్చాడు. గొప్ప కార్యాలు వారు చూశారండి. ఎందుకంటే మనం చాలా చదువుతాం బైబిల్లో, 18 సంవత్సరాల నుంచి వంగిపోయి నడుస్తుంది. ఏంటో తెలియదు, అందరూ వంగిపోయిన చెప్పేమో అనుకున్నారు. ఏదైనా నడుము పెట్టేసిందో, లేకపోతే వెనుపో సరిగిపోయిందో, ఏమరిగిపోయిందో, ఆ బిడ్డ పాపం వంగు నడుస్తుంది అనుకున్నారు. కానీ యేసయ్య రాగా స్వస్థ వచ్చింది ఆ బిడ్డకి. 18 సంవత్సరాల నుంచి ఆ వంగిపోయి నడుంతో నా బిడ్డ జీవితం నడుస్తూ ఉంది. ఆమెకు పట్టిన దయ్యము శక్తి చూసారు. ఈ దయ్యాలు, ఈ రోజున దయ్యాలు సాతాను గారి యొక్క ఆయుధాలు దయ్యములు. ఆ దయ్యములు పట్టి ఎగురుతాయి చూసారా, వాళ్ళతో ప్రాబ్లంలా. కానీ 10% ఇలా ఎగురుతాయి, 90% ఎగరవండి. 90% అసలు ఎగరవు. 90% చాలా చల్లగా మెల్లగా ఉండి ఆటి పని చేసుకుని పోతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాల. ఈ దయ్య ప్రక్రియలు గమనిస్తే యేసయ్య ఎంతమంది దయ్యాలు వదిలించాడు. ఎన్ని రకాల దయ్యములు ఉన్నాయోనండి, చాలా రకాల దయ్యాలు ఉన్నాయి. ఒకటి మూగా చెవిటి దయ్యం ఒకటి ఉన్నది బైబిల్లో చూస్తూ ఉన్నట్లయితే. ఒకటేమో నీళ్ళలో పడేస్తుంది, నిప్పుల్లో పడేస్తుంది. ఒక కుమారుడికి బట్టి యేసుక్రీస్తు ఆ అపవాది యొక్క శోధనల చేత, అపవాది చేత పీడించబడుతున్న వారికి విజయం కలిగించాడు. ఆయన శోధన నుంచి విజయం పొందడమే కాకుండా, ఆ రోజుల్లో, ఆనాటి కాలంలో ఎవరైతే అపవాది చేత శోధించబడుతున్నారో, అపవాది చేత పీడించబడుతున్నారో, అలాంటి వ్యక్తి ఎవరు వచ్చినా యేసయ్యకి విడిపించేవాడు. అక్కడికి సేన అనే దెయ్యం పట్టినవాడు ఉన్నాడు. సేన అనగా సమూహము, కొన్ని వేల దెయ్యములు పట్టినవాడు. వాడిని ఎక్కువగా ఎందుకు చెప్తారు ఈ క్రైస్తవ లోకంలో అంటే, వాడికి మించిన దెయ్యం పట్టినాడు ఎవడ కనబడ్డు. ఎందుకంటే 1, 2, 3 దెయ్యాలు కదా పట్టింది, కొన్ని వేల దెయ్యాలు పట్టాయి వాడికి. యేసయ్యను చూసి మాతో నీకేం పని అంటాడు. పో అతను పో అంటే ఆ పందులో పోయి కింద పడి చచ్చి. ఇక్కడ మనం గమనిస్తే పందుల్లో పడి కింద పడి దెయ్యాలు చావవు కానీ ఆ పందులు చచ్చి. ఇక్కడ మనం గమనిస్తే అపవాది చేత పీడించబడుతున్న వారికి విడుదల. ఒకటి, అపవాదికి శోధన నుంచి విజయం పొందాడు. రెండోది, అపవాది చేత శోధించబడుతున్న వారికి విజయం అందించాడు. ఇక క్రియలు లయపరచబడుతున్నాయి. ఆయన యేసయ్యను శోధించలేకపోయాడు, ఓడిపోయాడనే భావంలో ఉన్నాడు. అలాగే ఇతరుల్ని శోధిస్తూ ఉంటే ఆ శోధన నుంచి యేసయ్య వారిని విడిపిస్తూ ఉన్నాడు. ఇక మూడోది గమనిస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 హెబ్రీ 2:14 కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారని, అనగా
అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, అంటే మరణము యొక్క బలము గలవాలని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయడానికి. మరణం యొక్క బలము అంటే మరణం యొక్క బలం వాడి దగ్గర ఉంది అనుకుంటున్నారా? లేదు. మరణం అనే బలం నా దగ్గర ఉంది? లేదు. వాడి దగ్గర ఏముందంటే మనుషులందరినీ పాపంలో నింపే మనిషి బలం, అంటే శోధించే శక్తి ఉంది. మనుషులందరినీ పాపం చేసేలా చేసే శక్తి వాడి దగ్గర ఉంది. ఎప్పుడైతే పాపం చేస్తారో పాపానికి వచ్చే జీతం మరణం. వీడు ఏం చేస్తాడంటే మరణాన్ని తీసుకురాలేడు. అంటే దయ్యపు క్రియలు ఈ లోకంలో ఎవరిని చంపలేవండి. దయ్యపు క్రియలు ఈ రోజున ఎవరిని చంపలేవు, వాడికి శక్తి లేదు అండి. దయ్యాలు చంపాలనుకుంటే ఈ లోకంలో ఎవరు బతకగలుగుతారండి? అవి చంపేయాలనుకుంటే అసలు పీక బిస్కెట్స్ లేకపోతే ఏదో చేసి దయ్యాలు చంపేయాలనుకుంటే ఈ లోకంలో ఎవడో బతకడండి. వాటికి అంత శక్తి లేదండి. కానీ ఏం చేయగలుగుతాయంటే పాపం వైపు నిన్ను నడిపించగలుగుతాయి, పాపంలో నిన్ను నెట్టివేయిస్తాయి. ఎప్పుడైతే నువ్వు పాపము శోధనలో ఉన్నావో, పాపం శోధన తట్టుకోలేక పాపం చేసావో, శోధించబడి ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తున్నావో అప్పుడు నువ్వు మరణానికి పాత్రుడు అవుతావు. సాతానికి మరణం యొక్క బలము వాడు లేదు. మరణం యొక్క బలం అంటే దాని అర్థము వాడిని నేను ఎవడబడతాను చంపలేడు. ఏం చేయగలుగుతాడంటే నిన్ను పాపం చేసేలా చేస్తాడు. పాపానికి వచ్చే చేత మరణం, నువ్వు నిత్య మరణం నరకంలోకి వెళ్తావు. అది వాడి ప్లానింగ్ అనమాట. అయితే అలాంటి అందరినీ పాపం చేయించేసి అందరి చేత శోధించేసి ఎవడు మంచుకుంటే వాడి జీవితాన్ని నాశనం చేస్తే ఈ సాతాను యొక్క కుయుక్తుల నుంచి యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడు అంటే ఆయన తన పిల్లలు రక్తమాంసములు గలవారై ఉన్నారు కనుక ఆయన కూడా రక్తమాంసము గలవాడై ఈ లోకానికి వచ్చి ఆ మరణ బలము నాకుంది అనుకున్న వాడిని మరణము చేత చేయించాడు. హల్లెలూయా. అంటే ఇక మరణం తర్వాత ఏం లేదు, నిత్య మరణం అనే వాడి యొక్క ఆలోచనలో నుంచి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి తను మరణించి తిరిగి లేచి ఈ యొక్క సాతాను గడి యొక్క కుయుక్తిని ఎరగొట్టేసాడు. అసలు వాడికున్న అపాదుకున్న అధికారం అది. అంటే పాపం చేయించేసి ఆ పాపం ద్వారా నరకానికి నడిపించేస్తున్నాడు, పాపం చేయించి మరణానికి నడిపించేస్తున్నాడు. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన తన సొంత ప్రాణాన్ని పెట్టి తను మరణించి తిరిగి లేచడం వల్ల, అరే నాయనలారా మీరు పాపం చేసినా పర్లేదు, ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకుని నీ పాపాలు కడగబడితే నువ్వు పరలోకానికి వెళ్తావు. నువ్వు పాపం చేసినా పర్లేదంటే అంతకుముందు యేసు ప్రభువుని నమ్ముకోక ముందు పాపాలు చేసినా ఎన్ని చేసినా ఆయన దగ్గరికి వస్తే నీ పాపాలు కడగబడతాయి, నువ్వు పరలోకానికి వెళ్తావు. హల్లెలూయా. ఇప్పుడు సాతానుగాడు ఓడిపోతున్నాడు, పూర్ణంగా ఓడిపోయాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు మరణించాడో తిరిగి లేచాడో అపవాది యొక్క ప్రతి కుయుక్తి, ప్రతి అధికారం, ప్రతిది అంతా కూడా మొత్తం పెళ్లగించబడింది. అపవాది యొక్క క్రియలు లయపరచడానికి వచ్చాడు, ఖచ్చితంగా వచ్చాడు. అపవాది యొక్క ప్రతి క్రియను లయపరిచాడు. ఇక చివరిగా మనం గమనిస్తే యాకోబు పత్రిక 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదుని ఎదురించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. ఈ వాక్యాన్ని ఒకసారి గుర్తుంచుకొని జీవితంలో నీకు రాత్రి బయటకు వెళ్ళాలంటే భయం వేస్తుందా? చీకట్లో ఉన్నావు భయం వేస్తుందా? ఇంట్లో ఒకడే ఉన్నావు భయం వేస్తుందా? లేకపోతే నువ్వు ఏదో పని మీద వెళ్తున్నావు, ఒంటరిగా ఉంటున్నావు, భయం వేస్తుందా? భయపడకు ప్రియ సహోదరుడా, ఈ వాక్యం నీ కొరకు చెప్తూ ఉంది. దేవునికి లోబడి ఉంటే చాలు. అపవాదిని ఎదిరించు. సతన పో అని నీ జీవితంలో చెప్పగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే సతన పోనంటావో ఆ దయ్యపు గడు నీ దగ్గర నుంచి పోతాడు, దయ్యపు క్రియలు నీ దగ్గర నుంచి పోతాయి, ఆ సాతాను యొక్క శక్తులు నీ దగ్గర నుంచి పోతాయి. ఎప్పుడైనా రాత్రి కాల్చులో పీడకలు వచ్చినా లేదా రాత్రి నిద్ర పట్టకుండా భయపడుతున్నా నువ్వు చెప్పాల్సింది యేసునామములో సాతానా పో. ఎందుకంటే ఇక్కడ రాయబడ్డ వచ్చినము అపవాదుని ఎదురించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోవును. నువ్వు కూడా సాతాను వస్తే ఆదామవలాగా సంతోషం చప్పట్లు కొట్టుకో. యేసయ్యలాగా వాడు ఏం చెప్పినా, సాతాను గాడు ఏం చెప్పినా ఏం చేయకుండా, వాడు శోధిస్తుంటే ఏం చేయకుండా పో సాతానాన్ని గద్దించు. దేవుని యేసుక్రీస్తు వారి లోకానికి అందుకే వచ్చాడండి. అపవాది యొక్క ప్రతి క్రియను లయపరిచి మనకు శక్తి ఇచ్చాడు, మనకి శక్తిని ఇచ్చాడు. ఏ శక్తి తెలుసా? అపవాదిని ఆడుకునే శక్తి అంటే ఇంటికి పిలిచి ఆడుకుంటామని కాదు. అక్కడ వాడిని ఎదిరిస్తే వాడిని నీ జీవితంలో పారిపోతాడు. నీకు భయం అనేది లేదు, ఎందుకో తెలుసా? నువ్వు ఎదిరిస్తే వాడిని జీవితం నుంచి పారిపోతాడు. ఎదిరించంటే యేసే నామములో పో అంటే వాడు ఖచ్చితంగా నీ జీవితంలో నుంచి పోతాడు. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:11 మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తివంతులగినట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకోవాలి. దేవునికి లోబడి నుండి అపవాదుని ఎదురించి వాడు పోర్పొద్దాడు. అలాగే వాటితో యుద్ధము చేయడానికి వాడిని తరిమి కొట్టడానికి దేవుడిచ్చి సర్వాంగ కవచమును
కట్టుకోవాలంటున్నాడు. ఇంకొక వాక్యంలో రోమా 16:20లో సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా తిత్తగా తొక్కించును. వాడి బతికి ఎక్కడ తెలుసు? మన కాళ్ళ దగ్గర ఉంది. చాలా మంది సాతాను గడు అమ్మో అమ్మో కాదు, దేవుడు నీ కాళ్ళ దగ్గర ఆడి బతుకు పెట్టాడు. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే తను సాతాను క్రియలను లయపరిచి వాడికున్న శక్తిని మొత్తం తీసివేసి ఇదిగో వాడిని కాళ్ళ కింద పడేశాడండి. అంటే మరి కాళ్ళ కింద పడేసాడు కదా, వాడి దగ్గర శక్తి లేదనుకోకు. వాడికి ఎప్పటికో శక్తి ఉంది. ఏ శక్తి అంటే నిన్ను లోపరుచుకునే శక్తి, నిన్ను శోధించే శక్తి, నిన్ను పడేసే శక్తి, నిన్ను కింద పడేసే శక్తి వాడి దగ్గర ఎప్పుడూ ఉంది. వాడు ఎప్పుడైనా సరే ఎలాంటి ఆయుధాలు ఉపయోగిస్తాడు అంటే కత్తి తీసుకొచ్చి పొడుస్తా, పాపం చేస్తావా లేదా అన్నాడు. మంచి మంచి మాటలు, మెల్లని మాటలు, గొప్ప గొప్ప మాటలు నీ గురించి చెప్పి నిన్ను శోధనలో పడేస్తూ ఉంటాడు. వాడు వేసే అన్ని మోసపూరితమైనవే. వాడు వలలేస్తాడు, గేలాలు వేస్తాడు, ఊరులొడుతాడు. ఎగిరిపోయే పక్షి, ఆకాశం నుంచి ఎగిరిపోయే పక్షికి నేల మీద గింజలు ఒకసారి కనబడంగానే ఆశతో వస్తుంది. దానికి తెలీదు అరే నేల మీద ఎందుకు గింజలు ఉంటాయిరా అని. కానీ దానికి అదేం తెలియదు, గింజలు కనబట్టే వాళ్తుంది, తినుకుంటూ 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 అక్కడక్కడే తిరిగి ఏమవుతుందంటే ఆ యొక్క తాళ్ళ మధ్యలో కాళ్ళు ఇరుక్కుంటుంది. అయినప్పటికీ దానికి తిండి మీదే ధ్యాస కాబట్టి ఆ తినుకుంటూ ఎగురుదాం అనుకుంటానికి దాని కాళ్ళు ఊరిలో చిక్కుకుపోయింది. అది ఎగరలేదు. అప్పుడు వేటగాడు వచ్చి దాన్ని ఎలా అయితే నాశనం చేస్తాడు, దాన్ని ఎలాగైతే కోసి అమ్ముకుంటాడు. ఈ రోజున సాతాను గారు కూడా నీ కాళ్ళ దగ్గర ఉన్నాడు కదా అంటే వేస్తాడు, కాళ్ళ దగ్గర ఉన్నాడు. కానీ వాడి కుయుక్తులు, వాడు నిన్ను శోధించే విధానము మామూలుగా లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండి అపవాదుని ఎదురించి వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు అంతే. వాడు నిలబడలేడు. ఏస్తున్నామని చెప్తే ఏ దెయ్యమైనా పారిపోతే. ఎందుకంటే యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడని వింటున్నామంటే అపవాది యొక్క క్రియలను లయపరచడానికి వచ్చాడు, లయపరిచాడు, విజయం సాధించాడు, వాడిని మన కాళ్ళ కింద పడేసిపోయాడు. హల్లెలూయా. కాబట్టి ఈ క్రిస్మస్లో దేవుడు ఎందుకు వచ్చాడంటే అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాడు. వందనాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేయండి, వారిని కూడా చూడమనండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మీ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, మేము ప్రార్థన చేస్తాం. వందనాలు.